హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. సో ఈ రోజు అయితే చాలా చిన్న వీడియో అండి, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. వీడియో వచ్చేసి ఈ రోజు నేను షిరిడి అయితే వెళ్తున్నామండి. వైజాగ్ నుంచి మేము మా ఆడపడుచు మ్యారేజ్ కి అన్నవరం వచ్చాం కదా, అన్నవరం నుంచి హైదరాబాద్ వచ్చాం కదా. అక్కడ రిసెప్షన్ అన్నీ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ వైజాగ్ వెళ్ళి షిరిడి రావాలంటే చాలా లాంగ్ అయిపోతుంది అనేసి ఇంకా హైదరాబాద్ నుంచి మేము షిరిడి అయితే స్టార్ట్ అవుతున్నామండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా ఉన్నాయి కదా, సో వెళ్ళొచ్చేద్దామని. వైజాగ్ వస్తే చాలా లాంగ్ అయిపోతుందండి వైజాగ్ నుంచి. సో మాకు హైదరాబాద్ నుంచి అయితే చాలా దగ్గర పడుతుంది కనుక మేము అప్పటికప్పుడే ఇంకా బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకొని షిరిడి అయితే స్టార్ట్ అయిపోయాము. మా హస్బెండ్ అయితే రాలేదండి, జస్ట్ మా ఆడపడుచు మ్యారేజ్ కి 8 days మాత్రంగా లీవ్ పెట్టారు. ఆ 8 days కంప్లీట్ అయిపోయి ఆయన వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయారు, ఎందుకంటే మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి కనుక. షిరిడి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా పిల్లలు బస్ దిగ్గానే ఇంకా ఆకలి అన్నారు. 8:30, 9 అయిపోయిందండి బస్ దిగేటప్పటికి. సో ఆకలి అనేటప్పటికి ఇంకా అక్కడ మంచి ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకొని దోశ అక్కడ తినేసాము. అంత బాగాలేదు. తినేసిన తర్వాత ఇంకా ఒక హోటల్ రూమ్ అయితే మేము తీసుకున్నాము 1 day కోసమే. ఓన్లీ మేము షిరిడి దర్శనానికి మాత్రంగా వెళ్ళాం కనుక జస్ట్ 1 day కోసం ఒక రూమ్ బుక్ చేసుకున్నాము. పర్ డే 1800 అండి. సో ఫ్రెష్ అయిపోయి ఇంకా బాబా గారి దర్శనానికి అయితే వచ్చేసాము. హారతి వరకు లోపట ఉండాలనుకున్నామండి. కరెక్ట్ టైంకి అయితే మేము లోపట ఉన్నాము, బాబా గారు ముందున్నాము. కరెక్ట్ హారతి టైంకి అసలు కూర్చొని అసలు బాబా గారిని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందంటే, నిజంగా నేను ఫస్ట్ టైం అండి హారతి టైంకి బాబా గారు ముందు ఉండి అలా నేను హారతి చూడడం షిరిడిలోని. చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. మీలో ఎవరు షిరిడి వచ్చినా సరే కరెక్ట్ గా బాబా గారి హారతికి ఉండాలి అంటే 10:30, 11 వరకు అయితే మీరు లోపల ఉండాలండి. అప్పుడే మీకు కరెక్ట్ గా హారతి చూడగలుగుతారు. సో నాకైతే కరెక్ట్ టైంకి ఉన్నాను కనుక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా లడ్డు అది తీసేసుకున్నాము, ప్రసాదం తీసేసుకున్న తర్వాత ఇంకా 12:30 అయిపోయింది కదా అనేసి ఇంకా మేము భోజనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. మా పిల్లలు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి, ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు షిరిడి రావడం అండి. మా తనిష్క 1 year బేబీ అప్పుడు వచ్చింది, ఇప్పుడు దాకా తను రాలేదు. మా చిన్నది పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం, నేను ఇది 3rd time రావడం. సో అన్ఎక్స్పెక్టెడ్ గా బాబా గారి దర్శనం అంటే అసలు ఊహించలేంది, ఎందుకంటే బాబా గారు పిలిస్తేనే మనం రాగలుగుతామండి, మనం అనుకుంటే మాత్రంగా రాలేము. ఇప్పుడు మనం బాబా గారి ప్రసాదం అయితే తినేసి వచ్చేద్దామండి. కరెక్ట్ గా టెంపుల్ దగ్గర నుంచి 1 kilometer ఉంటుంది. నడుచుకొని వెళ్ళాలంటే చాలా ఎండగా ఉంది కదా, నడవలేరు పిల్లలు. సో మేమైతే ఆటోలో వచ్చేసామండి, 50 rupees ఇచ్చాము. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను తిన్నాను కనుక చెప్తున్నాను. ఇక్కడ ఫుడ్ కి టోకెన్స్ ఇస్తారండి. మనం బాబా గారి దర్శనం చేసుకొని బయటకు వస్తాం కదా, అక్కడే ఇస్తారు. అక్కడ తీసుకొని మనం ఇక్కడికైతే రావాలి. లోపటైతే చాలా పెద్దగా ఉంటుంది. సో తొందరగా వచ్చేస్తాం కదా మేము, అందుకోసం ఇంకా క్రౌడ్ అయితే రాలేదు. కాసేపు అయితే ఫుల్ గా నిండిపోతారు. థర్స్డే అయితే చాలా రష్ ఉంటుందండి. సో మేము ట్యూస్డే అవ్వడంతో కొంచెం రష్ తక్కువగానే ఉంది. చూస్తున్నారు కదా లోపటంతా ఇదేనండి. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మా వారు కూడా వచ్చుంటే బాబా గారి దర్శనం అయిపోతుండే, లీవ్ దొరక రావడానికి కుదరలేదు. మేమే ముందు వచ్చేసాం అనుకున్నాము, బట్ లోపటైతే చాలా మంది ఉన్నారండి. బాబా గారి ప్రసాదం తినాలంటే ఎంత అదృష్టం ఉండాలండి. షిరిడిలో అడుగు పెట్టాలంటేనే బాబా గారి పిలుపు ఉండాలి. అలాంటిది మేము వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ బాబా గారు వెళ్ళనివ్వకుండా మాకు షిరిడి రప్పించుకొని ఇక్కడ బాబా గారి ప్రసాదం కూడా మేము తింటున్నాము. దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఈరోజు బాబా గారి ప్రసాదం ఏంటంటే వైట్ రైస్, చపాతి, దాల్ అండ్ క్యాబేజీ కర్రీ, ఇంకొక డిఫరెంట్ పప్పు ఇచ్చారండి. చూస్తున్నారు కదా, ఇదే ఈరోజు బాబా గారి ప్రసాదం. మేము కడుపు నిండా తృప్తిగా తినేసాము. తినేసి ఇంకా ఈవినింగ్ మళ్ళీ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతున్నామండి.
మార్నింగ్ హైదరాబాద్ లో దిగిపోయి మళ్ళీ ఈవినింగ్ వైజాగ్ బస్ అయితే ఎక్కిపోతామండి. ఇదండి ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.